హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. మనం 10th క్లాస్ ఇంగ్లీష్ లెసన్స్ని తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ ఉన్నాం కదా. సో అందులో భాగంగా ఈరోజు 10th క్లాస్ సప్లిమెంటరీ రీడర్లోని 4th చాప్టర్ ఏ క్వశ్చన్ ఆఫ్ ట్రస్ట్, దీన్ని తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. సో ఏ క్వశ్చన్ ఆఫ్ ట్రస్ట్. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఇట్ ఈస్ సెడ్ దట్ యు మస్ట్ సెట్ ఎ థీఫ్ టు క్యాచ్ ఎ థీఫ్. జనరల్గా ఏమంటుంటారంటే ఒక దొంగను పట్టుకోవాలంటే ఇంకొక దొంగ వల్లనే సాధ్యమవుతుంది. సో ఒక దొంగే ఆ దొంగ ఎలా ఆలోచిస్తాడు ఇట్లాంటివన్నీ తెలుసుకోగలడు కదా. సో ఒక దొంగని పట్టుకోవాలంటే ఒక దొంగలాగానే ఆలోచించాలని చెప్తా ఉంటారు. బట్ ఈస్ ఆల్సో సెట్ దట్ దేర్ ఈస్ ఆనర్ అమాంగ్ థీవ్స్. ఇంకొక విషయం ఏం చెప్తా ఉంటారంటే ఈ దొంగలకి మధ్య ఈ ఆనర్ అనేది ఉంటుంది, రెస్పెక్ట్ ఉంటుంది అనమాట. ఒక దొంగ ఇంకొక దొంగని మోసం చేయడు అని రెండు రకాలుగా చెప్తా ఉంటారు. ఒక దొంగ ఇంకో దొంగని పట్టిస్తాడని చెప్తారు, ఇంకో చోట ఇద్దరు దొంగల మధ్య ఆనర్ ఉంటుంది, రెస్పెక్ట్ ఉంటుంది అని. సో విచ్ సేయింగ్ డస్ దిస్ స్టోరీ ఇల్లుస్ట్రేట్? ఈ స్టోరీ ఏ సేయింగ్ గురించి చెప్తాదో ఇక్కడ చూద్దాం. సో వీ హ్యావ్ 2 క్వశ్చన్స్ హియర్. ఈ 2 క్వశ్చన్స్కి మన ఆన్సర్స్ని ఫైండ్ అవుట్ చేయాలా. వాట్ డస్ హొరేస్ డాన్బీ లైక్ టు కలెక్ట్? సో హొరేస్ డాన్బీ అనేటువంటి వ్యక్తి ఉంటాడు, అతను దేన్ని కలెక్ట్ చేయాలనుకుంటా ఉంటాడు, తన హాబీస్ ఏంటి, ఇంట్రెస్ట్ ఏంటి అనేది ఒకటి. అండ్ సెకండ్ క్వశ్చన్, వై డస్ హీ స్టీల్ ఎవ్రీ ఇయర్? ప్రతి సంవత్సరం ఎందుకు దొంగతనం చేస్తాడు? ఈ 2 విషయాల్ని మనం ఈ లెసన్ అయిపోయేలోపు తెలుసుకోవాల్సి ఉంటుంది, అంటే ఈ పార్ట్. సో స్టార్ట్ చేద్దాం. ఎవ్రీవన్ థాట్ దట్ హొరేస్ డాన్బీ వాస్ ఎ గుడ్ ఆనెస్ట్ సిటిజన్. సో ఆ ఏరియాలో ఉన్న ప్రతి వ్యక్తి ఏమనుకుంటా ఉంటాడంటే ఈ హొరేస్ డాన్బీ అనేటువంటి వ్యక్తి చాలా మంచోడు, ఒక ఆనెస్ట్ సిటిజన్ అని చెప్పి అనుకుంటా ఉంటారు. హీ వాస్ అబౌట్ 50 years ఓల్డ్. సో అతనికి దాదాపుగా 50 సంవత్సరాల ఏజ్ ఉంటుంది. అండ్ అన్మ్యారీడ్, ఇంకా పెళ్లి కూడా చేసుకోలేదంట, 50 years వచ్చినా కూడా. అండ్ హీ లివ్డ్ విత్ అ హౌస్ కీపర్ హూ వరీడ్ ఓవర్ హిస్ హెల్త్. సో తనతో పాటు ఒక హౌస్ కీపర్ ఉంటారు. ఆ హౌస్ కీపర్ ఏం చేస్తూ ఉంటారంటే అంటే హౌస్ని మెయింటైన్ చేసేటువంటి వ్యక్తి అనమాట. హౌస్లో ఉన్నటువంటి అన్ని పనులు చేసి అతనికి హెల్ప్ చేస్తూ ఉంటారు కదా, ఆ వ్యక్తిని హౌస్ కీపర్ అంటాం. సో ఇతని హెల్త్ గురించి ఎప్పుడు వర్రీ అవుతూ ఉంటారు ఆ హౌస్ కీపర్. ఎందుకంటే ఇన్ఫ్యాక్ట్ హీ వాజ్ యూజువలీ వెరీ వెల్ అండ్ హ్యాపీ ఎక్సెప్ట్ ఫర్ అటాక్స్ ఆఫ్ హే ఫీవర్ ఇన్ సమ్మర్. సో నిజానికి అతను చాలా ఆరోగ్యంగానే ఉంటాడు హొరేస్ డాన్బీ, ఎటువంటి డిసీజెస్ లేవు. కానీ సమ్మర్లో మాత్రం హే ఫీవర్ వస్తుంది అనమాట. హే ఫీవర్ అంటే ఏంటంటే ఈ పొలెన్ గ్రెయిన్స్ ఉంటాయి కదా ప్లాంట్స్ నుంచి, ఫ్లవర్స్ నుంచి, ఆ పొలెన్ గ్రెయిన్స్ వల్ల అతనికి ఇరిటేట్ అవుతూ ఉంటాడు అనమాట. సో ఇరిటేషన్ వల్ల హే ఫీవర్ వస్తూ ఉంటుంది. సో అదొక చిన్న డిసీజ్ లాంటిది. హీ మేడ్ లాక్స్ అండ్ వాజ్ సక్సెస్ఫుల్ ఎనఫ్ అట్ హిస్ బిజినెస్ టు హ్యావ్ 2 helpers. సో తన పని ఏంటంటే లాక్స్ తయారు చేయడం. సో తాళాలు తయారు చేస్తూ ఉంటాడు, అందులో ఆ బిజినెస్లో చాలా సక్సెస్ఫుల్ అయ్యాడనమాట. ఇంకా 2 హెల్పర్స్ కూడా ఉన్నారు ఆ లాక్ చేసే బిజినెస్లో, 2 పని వాళ్ళని కూడా పెట్టుకున్నాడు. ఎస్, హొరేస్ డాన్బీ వాజ్ గుడ్ అండ్ రెస్పెక్టబుల్. నిజమే, అతను చాలా మంచోడు అండ్ రెస్పెక్టబుల్ పర్సన్, బట్ నాట్ కంప్లీట్లీ ఆనెస్ట్. కానీ పూర్తిగా నిజాయితీపరుడు మాత్రం కాదంట. సో ఏంటో చూద్దాం అది. 15 years ago హొరేస్ హ్యాడ్ సర్వ్డ్ హిస్ ఫస్ట్ అండ్ ఓన్లీ సెంటెన్స్ ఇన్ ఎ ప్రిజన్ లైబ్రరీ. సో దాదాపుగా 15 సంవత్సరాల కింద ఫస్ట్ టైం అతను జైలుకి వెళ్ళాడు అనమాట. సర్వింగ్ ఎ సెంటెన్స్ అంటే జైలుకి వెళ్ళడం. సో అక్కడ ఏం చేశాడంటే ఒక ప్రిజన్ లైబ్రరీలో ఉన్నాడు. అంటే ప్రిజన్స్ లో కూడా లైబ్రరీస్ ఉంటాయి కదా, అక్కడ వేసేసారనమాట అతని పనిష్మెంట్. హీ లవ్డ్ రేర్ ఎక్స్పెన్సివ్ బుక్స్. సో అతనికి చాలా అరుదుగా దొరికేటువంటి ఎక్స్పెన్సివ్ బుక్స్ అంటే చాలా ఇష్టం అంట. సో హీ రాబ్డ్ ఎ సేఫ్ ఎవ్రీ ఇయర్. సో ఏం చేస్తాడంటే ప్రతి సంవత్సరం ఒక సేఫ్ అంటే ఏంటి, ఒక లాకర్ని దొంగతనం చేస్తూ ఉంటాడు. ఈచ్ ఇయర్ హీ ప్లాన్ కేర్ఫుల్లీ జస్ట్ వాట్ హీ వుడ్ డూ స్టోల్ ఎనఫ్ టు లాస్ట్ ఫర్ 12 months. సో ప్రతి సంవత్సరం చాలా జాగ్రత్తగా కేర్ఫుల్గా ప్లాన్ చేసి ఒక దొంగతనం చేస్తాడంట. అది దాదాపుగా 12 నెలలు అతనికి సరిపోతుంది. అంటే ఒక్కసారి దొంగతనం చేస్తే ఆ ఇయర్ అంతా ఎటువంటి దొంగతనం చేయకోకుండా రెగ్యులర్ లైఫ్ని గడుపుతూ ఉంటాడు. అండ్ సీక్రెట్లీ బాట్ ద బుక్స్ హీ లవ్డ్ త్రూ అన్ ఏజెంట్. ఇంకా ఆ దొంగతనం చేసినటువంటి డబ్బుతో తనకు ఒక ఏజెంట్ ఉన్నాడు, ఆ ఏజెంట్ ద్వారా తనకు నచ్చిన బుక్స్ని సీక్రెట్గా కొంటూ ఉంటాడు. ఇది హొరేస్ డాన్బీ చేసేటువంటి పని. అంటే రెగ్యులర్ దొంగలాగా ఎప్పుడు దొంగతనం చేయడు, ఇయర్కి ఒకసారి చేస్తాడు, ఇయర్ అంతా ఆ డబ్బులతో గడుపుతూ ఉంటాడు అనమాట. అది ఇతని స్టైల్. నౌ walking in the bright July sunshine, he felt sure that this year's robbery was going to be as successful as all the others. సో ఒక జూలై రోజున సన్షైన్ ఆ ఎండలో నడుచుకుంటూ వెళ్తా ఉన్నాడు. సో ఈ ప్రతి సంవత్సరం సక్సెస్ అవుతానే ఉంది కదా, సో ఈ ఇయర్ రాబరీ కూడా సక్సెస్ అవుతుందని చెప్పేసి చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాడు.
ఫర్ 2 weeks he had been studying the house at షార్టోవర్ గ్రేంజ్. సో షార్టోవర్ గ్రేంజ్ అనేటువంటి ప్లేస్లో ఉన్న ఇంటిని దాదాపుగా 2 weeks నుంచి స్టడీ చేస్తూ ఉన్నాడు. అంటే మొత్తం దాని గురించి అబ్జర్వ్ చేస్తూ ఉన్నాడు ఆ ఇంటిని. లుకింగ్ అట్ ఇట్స్ రూమ్స్, ఆ రూమ్స్ ఎలా ఉన్నాయి, ఇట్స్ ఎలక్ట్రిక్ వైరింగ్, మొత్తం అంతా ఎలక్ట్రిసిటీ, ఆ వైరింగ్స్ అన్ని ఎట్లున్నాయి, ఇట్స్ పాత్స్, ఆ ఇంటికి వెళ్ళేటువంటి దారి ఏంటి, అండ్ ఇట్స్ గార్డెన్, దాని యొక్క తోట, ప్రతి ఒక్క విషయం కూడా అబ్జర్వ్ చేస్తూ ఉన్నాడు. దిస్ ఆఫ్టర్నూన్ ద 2 servants who remained in the Grange while the family was in London had gone to the movies. సో ఆ గ్రేంజ్ లో ఉన్నటువంటి, ఆ ఇంట్లో ఉన్నటువంటి 2 servants సినిమాకి వెళ్ళారనమాట. మొత్తం ఈ ఫ్యామిలీ వచ్చేసి లండన్కి వెళ్ళారు. వాళ్ళు ఆ ఇంట్లో పనిచేసే సర్వెంట్స్ ఆ రోజు సినిమాకి వెళ్ళారు. సో ఇంట్లో ఎవ్వరు లేరు. హొరేస్ సా దెమ్ గో, సో వాళ్ళు వెళ్ళడం చూశాడనమాట. అండ్ ఈ ఫెల్ట్ హ్యాపీ ఇన్ స్పైట్ ఆఫ్ ఎ లిటిల్ టికిల్ ఆఫ్ హే ఫీవర్ ఇన్ హిస్ నోస్. సో చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. ఒక పక్క హే ఫీవర్ ఉంది అతనికి, హే ఫీవర్ అటాక్ అయిందనమాట, స్టార్ట్ అయింది ఆ ఇరిటేషన్. సో అలర్జీ అది ఉన్నా కూడా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. ఎందుకంటే సర్వెంట్స్ కూడా బయటికి వెళ్ళిపోయారు, ఓనర్స్ అంతా లండన్లో ఉన్నారు, ఇంట్లో ఎవరు లేరు. సో దొంగతనం చేసేందుకు ఈజియెస్ట్ టైం అనమాట తనకు. హీ కేమ్ అవుట్ ఫ్రమ్ బిహైండ్ ద గార్డెన్ వాల్. సో వెనకాల తోటలో నుంచి ఆ గోడ దూకి లోపలికి ఎంటర్ అయ్యాడు. ఈ స్టూల్స్ కేర్ఫుల్లీ ప్యాక్డ్ ఇన్ ఎ బ్యాగ్ ఆన్ హిస్ బ్యాక్. సో తన వస్తువులు, దొంగతనానికి కావాల్సినటువంటి వస్తువులు, ఈ కటర్స్ ఇట్లాంటివన్నీ ఉంటాయి కదా, సో అవన్నీ కేర్ఫుల్గా ప్యాక్ చేసుకొని వచ్చినాడు ఒక బ్యాగ్లో. దేర్ వర్ అబౌట్ 15,000 pounds వర్త్ ఆఫ్ జ్యువెల్స్ ఇన్ ద గ్రేంజ్ సేఫ్. సో ఆ ఇంటి సేఫ్లో, ఆ లాకర్లో దాదాపుగా 15,000 pounds వర్త్ చేసేటువంటి నగలు ఉన్నాయన్నమాట. ఇఫ్ యూ సోల్డ్ దెమ్ 1 by 1, సో ఒక్కొక్క దాన్ని అమ్మితే హీ ఎక్స్పెక్టెడ్ టు గెట్ అట్లీస్ట్, ఆయనకి దాదాపుగా 5,000 ఎనఫ్ టు మేక్ హిమ్ హ్యాపీ ఫర్ అనదర్ ఇయర్. సో ఒక్కొక్క దాన్ని అమ్ముతా ఉంటే 5,000 pounds వస్తాయి ఆల్మోస్ట్. సో ఇంకొక ఇయర్ అతను హ్యాపీగా గడపొచ్చు. దేర్ వర్ 3 వెరీ ఇంట్రెస్టింగ్ బుక్స్ కమింగ్ అప్ ఫర్ సేల్ ఇన్ ద ఆటమ్. సో నెక్స్ట్ వచ్చేటువంటి ఆటమ్ సీజన్లో ఒక 3 వెరీ ఇంట్రెస్టింగ్ బుక్స్ వస్తున్నాయంట, అవి కొనాలని చెప్పి అనుకుంటా ఉన్నాడు. నౌ హీ వుడ్ గెట్ ద మనీ హీ వాంటెడ్ టు బై దెమ్. సో ఆ 3 books కొనడానికి కావాల్సినటువంటి డబ్బు ఇప్పుడు అతనికి వస్తుంది ఈ జ్యువెలరీని రాబరీ చేయడం ద్వారా. He had seen the housekeeper hang the key to the kitchen door on a hook outside. సో ఈ హౌస్ కీపర్, ఆ ఇంట్లో పనిచేసేటువంటి ఆ వ్యక్తి ఆ కీని కిచెన్ డోర్కి బయట తగిలించడం, ఆ హుక్కి చూశాడనమాట. సో హీ పుట్ ఆన్ ఎ పేర్ ఆఫ్ గ్లౌస్, టుక్ ద కీ అండ్ ఓపెన్ ద డోర్. సో జత గ్లౌస్ వేసుకున్నాడు చేతులకి, ఆ కీ తీసుకున్నాడు అండ్ ఆ డోర్ని ఓపెన్ చేశాడు. హీ వాజ్ ఆల్వేస్ కేర్ఫుల్ నాట్ టు లీవ్ ఎనీ ఫింగర్ ప్రింట్స్. సో ఫింగర్ ప్రింట్స్ వదలకోకుండా చాలా కేర్ఫుల్గా ఉంటాడనమాట, ఎప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకుంటాడు. ఎ స్మాల్ డాగ్ వాస్ లయింగ్ ఇన్ ద కిచెన్. సో లోపలికి వెళ్ళిన తర్వాత ఆ కిచెన్లో ఒక చిన్న కుక్క కూర్చొని ఉంది, అంటే అక్కడ పడుకొని. ఇట్ స్టిర్డ్ అంటే మూవ్డ్ అని అర్థం, కొంచెం కదిలింది. మేడ్ అ నాయిస్, కొద్దిగా సౌండ్ చేసింది. అండ్ మూడ్ ఇట్స్ టైల్ ఇన్ ఎ ఫ్రెండ్లీ వే, చాలా ఫ్రెండ్లీగా తన తోకని ఊపింది ఆ డాగ్. ఆల్ రైట్ షెరీ, హొరేస్ సెడ్ యాజ్ హీ పాస్డ్. సో ఆ కుక్క మూవ్ అవుతా ఉంటే పోతూ ఇలా అన్నాడు అనమాట, ఆల్ రైట్ షెరీ అని. అంటే ఆల్ రైట్ అని చెప్పి జస్ట్ దాంతో మాట్లాడుతూ ఉన్నాడు. షెరీ అనేది ఆ డాగ్ నేమ్. ఆల్ యూ హ్యాడ్ టు డూ టు కీప్ డాగ్స్ క్వయట్ వాస్ టు కాల్ దెమ్ బై దేర్ రైట్ నేమ్స్ అండ్ షో దెమ్ లవ్. సో కుక్కల్ని మనం క్వయట్గా ఉంచాలంటే, ఎటువంటి సౌండ్ చేయకుండా క్వయట్గా ఉంచాలంటే వాటి రైట్ నేమ్స్తో పిలవాలంట. వాటికి ఏదైతే పేరు పెట్టి పిలుస్తూ ఉంటారో ఆ పేరు పెట్టి పిలిస్తే అవి సైలెంట్గా ఉంటాయి. అండ్ షో దెమ్ లవ్, కొంచెం లవ్ చూపిస్తే చాలు అవి చెప్పిన మాట వింటాయి. ద సేఫ్ వాజ్ ఇన్ ద డ్రాయింగ్ రూమ్ బిహైండ్ ఎ రాదర్ పూర్ పెయింటింగ్. సో ఈ సేఫ్ ఎక్కడ ఉందంటే ఆ డ్రాయింగ్ రూమ్లో ఉందన్నమాట. బిహైండ్ ఎ రాదర్ పూర్ పెయింటింగ్, ఒక పెయింటింగ్ తగిలిచ్చున్నారు, అదేమంత బాగాలేదు. ఆ పెయింటింగ్ వెనకాల ఈ సేఫ్ ఉందన్నమాట, ఆ లాకర్. హొరేస్ వండర్డ్ ఫర్ ఎ మూమెంట్ వెదర్ హీ షుడ్ కలెక్ట్ పిక్చర్స్ ఇన్స్టెడ్ ఆఫ్ బుక్స్. సో అక్కడికి వెళ్ళిన తర్వాత రూమ్లో పెయింటింగ్స్ అన్ని చూసినాడు. కొద్దిసేపు అనుకున్నాడు, మనం ఈ పిక్చర్స్ కలెక్ట్ చేయొచ్చు కదా ఈ బుక్స్కి బదులు అని చెప్పి. సో హొరేస్ డాన్బీకి బుక్స్ కలెక్ట్ చేసే అలవాటు ఉంది కదా, కొద్దిసేపు అనుకున్నాడు బుక్స్ కన్నా ఈ పిక్చర్స్ కలెక్ట్ చేయడం, ఈ హాబీ బాగానే ఉంటుందేమో అని చెప్పి. బట్ దే టుక్ అప్ టూ మచ్ రూమ్. కానీ పిక్చర్స్ ఎక్కువ రూమ్ తీసుకుంటాయి కదా, అంటే స్పేస్ ఎక్కువ కావాల్సి వస్తుంది ఆ పిక్చర్స్కి. ఇన్ ఏ స్మాల్ హౌస్ బుక్స్ వర్ బెటర్. సో చిన్న ఇంట్లో బుక్సే బెటర్ అనమాట, బుక్స్ అయితే ఎక్కువ పెట్టుకోవచ్చు అని చెప్పి సరే బుక్సే మేల్ అనుకున్నాడు. తర్వాత దెర్ వాస్ ఎ గ్రేట్ బౌల్ ఆఫ్ ఫ్లవర్స్ ఆన్ ద టేబుల్. సో అక్కడే టేబుల్ మీద బౌల్లో ఫ్లవర్స్ అన్నీ ఉన్నాయి. అండ్ హొరేస్ ఫెల్ట్ ఈస్ నో స్టికిల్. తెలుసు కదా ఇతనికి ఆ ఫ్లవర్స్ నుంచి వచ్చే పొలెన్ గ్రెయిన్స్తో ఒక అలర్జీ ఉందని చెప్పాం, హే ఫీవర్ వస్తుంది. సో మెల్లగా ఇంకా దురద స్టార్ట్ అయింది తన ముక్కులో. హీ గేవ్ ఎ లిటిల్ స్నీజ్
మెల్లగా తుమ్మాడు. అండ్ దెన్ పుట్ డౌన్ హిస్ బ్యాగ్, తుమ్మి తన బ్యాగ్ని కింద పెట్టాడు. అన్ని టూల్స్ అన్నీ ఉన్నాయి కదా. హీ కేర్ఫుల్లీ అరేంజ్డ్ హిస్ టూల్స్, తన వస్తువులన్నింటినీ కేర్ఫుల్గా అరేంజ్ చేసుకున్నాడు అన్ని పక్కన. హీ హ్యాడ్ 4 hours బిఫోర్ ద సర్వెంట్స్ రిటర్న్డ్. సో ఆ సర్వెంట్స్ సినిమా చూసి తిరిగి వచ్చేలోపు మినిమం 4 hours టైం పడుతుంది అనమాట. సో ఈ 4 hours తను తన రాబరీని ఫినిష్ చేసుకొని వెళ్ళొచ్చు హ్యాపీగా. ద సేఫ్ వాజ్ నాట్ గోయింగ్ టు బి హార్డ్ టు ఓపెన్. ఇదేమంత కష్టం కాదు ఆ సేఫ్ ఓపెన్ కావడం, ఆ లాక్. ఎందుకంటే ఆఫ్టర్ ఆల్ హీ హ్యాడ్ లివ్డ్ విత్ లాక్స్ అండ్ సేఫ్స్ ఆల్ హిజ్ లైఫ్. ఎందుకంటే తన జీవితం అంతా ఈ లాక్స్ సేఫ్స్ తయారు చేసుకుంటూనే ఉన్నాడు కదా. సో ఈ తాళాలు తయారు చేసేటువంటి వ్యక్తికి ఆ తాళాలు ఓపెన్ చేయడం తెలీదా? సో సింపుల్. ద బర్గ్లర్ అలామ్ వాస్ పూర్లీ బిల్ట్. సో ఈ దొంగలు పడినప్పుడు మోగేటువంటి అలాం, దాన్ని బర్గ్లర్ అలామ్ అంటాం. సో అది పూర్లీ బిల్ట్, అది సరిగా లేదనమాట. హీ వెంట్ ఇన్ టు ద హాల్ టు కట్ ఇట్స్ వైర్. సో ఆ వైర్ని కట్ చేయడానికి హాల్లోకి వెళ్ళాడు. హీ కేమ్ బ్యాక్ అండ్ స్నీజ్డ్ లౌడ్లీ యాజ్ ద స్మెల్ ఆఫ్ ది ఫ్లవర్స్ కేమ్ టు హిమ్ అగైన్. సో ఆ వైర్ని కట్ చేసి మళ్ళీ లోపలికి వచ్చాడు హాల్లోకి, సారీ కిచెన్లోకి. అండ్ వెంటనే, సారీ కిచెన్లోకి కాదు, ఆ దొంగతనం చేసేటువంటి ప్లేస్ దగ్గరికి. అండ్ ఆ స్మెల్ వచ్చింది ఫ్లవర్స్, వెంటనే తుమ్మాడు గట్టిగా. హౌ ఫూలిష్ పీపుల్ ఆర్ వెన్ దే ఓన్ వాల్యుబుల్ థింగ్స్, హొరేస్ థాట్. హొరేస్ అప్పుడు అనుకున్నాడు, ఇంత వాల్యుబుల్ థింగ్స్ ఉన్నప్పుడు ఎందుకంత ఫూలిష్గా బిహేవ్ చేస్తారు ఈ రిచ్ పర్సన్స్ అని. ఎందుకంటే మ్యాగజైన్ ఆర్టికల్ హ్యాడ్ డిస్క్రైబ్ దిస్ హౌస్ గివింగ్ ఏ ప్లాన్ ఆఫ్ ఆల్ ద రూమ్స్ అండ్ పిక్చర్స్ ఆఫ్ దిస్ రూమ్. ఒక మ్యాగజైన్ ఆర్టికల్లో ఈ ఇంటి గురించి మొత్తం డిస్క్రైబ్ చేసినారంట. అన్ని రూమ్స్ గురించి ప్లాన్స్ ఇచ్చి ఈ ఫొటోస్ కూడా ఇచ్చినారంట, ఆ మ్యాగజైన్లో పబ్లిష్ చేసినారంట ఆ ఫొటోస్ ఇవన్నీ. ద రైటర్ హ్యాడ్ ఈవెన్ మెన్షన్ దట్ ద పెయింటింగ్ హిడ్ ఎ సేఫ్. ఇంకా ఏముందంటే మ్యాగజైన్లో ఈ పెయింటింగ్ వెనకాల ఒక సేఫ్ ఉంది అన్న విషయం కూడా చెప్పినారంట, లాకర్ ఉంది అని చెప్పి. సో అంత ఫూలిష్గా బిహేవ్ చేస్తారు. అట్లా ఒక లాకర్ ఉందని చెప్తే ఇట్లా దొంగలు రారా ఇంకా. బట్ హొరేస్ ఫౌండ్ దట్ ద ఫ్లవర్స్ వర్ హిండరింగ్ హిమ్ ఇన్ హిస్ వర్క్. సో తనకి అనిపించింది ఈ ఫ్లవర్స్ ఏం చేసినాయంటే తన పనిలో కొంచెం అతన్ని ఇబ్బంది పెడతా ఉన్నాయన్నమాట అతన్ని. హీ బరీడ్ హిస్ ఫేస్ ఇన్ హిస్ హ్యాండ్ కర్చీఫ్. సో ఒక పక్క తుమ్ముతా ఉన్నాడు కదా కంటిన్యూస్గా, తను తన ముక్కుని అంటే హ్యాండ్ కర్చీఫ్తో కప్పేసుకున్నాడు అనమాట తన ఫేస్ని. సో మనోడు దొరికిపోయాడు ఇక్కడ. నెక్స్ట్, హూ ఈజ్ స్పీకింగ్ టు హొరేస్ డాన్బీ. వచ్చినటువంటి వ్యక్తి ఎవరు? హూ ఈస్ ద రియల్ కల్ప్రిట్ ఇన్ ద స్టోరీ. ఎవరు అసలైనటువంటి దొంగ, నేరస్తుడు అనేవి 2 క్వశ్చన్స్ తెలుసుకోవాలి. సో ఇట్ వాజ్ ఏ క్వయట్ కైండ్లీ వాయిస్. వచ్చినటువంటి ఆ వాయిస్ చాలా క్వయట్గా కైండ్గా మాట్లాడుతూ ఉన్నారు. బట్ వన్ విత్ ఫర్మ్నెస్ ఇన్ ఇట్. కానీ కొద్దిగా సీరియస్నెస్ ఉందన్నమాట వాయిస్లో. ఉమెన్ వాజ్ స్టాండింగ్ ఇన్ ద డోర్వే. చూస్తే ఒక ఉమెన్, ఒక ఆడామే, ఒక లేడీ ఉన్నారు అక్కడ. అండ్ షెర్రీ వాజ్ రబ్బింగ్ అగేన్స్ట్ హర్. ఈ కుక్ ఉంది కదా షెర్రీ, అది తన తన బాడీని రబ్ చేస్తూ ఉందన్నమాట ఆమె దగ్గర. షీ వాజ్ యంగ్. సో యంగ్గా ఉంది ఆమె, క్వైట్ ప్రెటీ, అందంగా ఉంది కొంచెం. అండ్ వాజ్ డ్రెస్డ్ ఇన్ రెడ్ కలర్ డ్రెస్లో వచ్చింది. షీ వాక్ టు ద ఫైర్ ప్లేస్ అండ్ స్ట్రైటెండ్ ది ఆర్నమెంట్స్ దేర్. సో ఫైర్ ప్లేస్, ఇంట్లో ఫైర్ ప్లేస్ ఉంటుంది కదా, నిప్పుని వెలిగిస్తూ ఉంటారు ఇల్లంతా వెచ్చగా ఉండడానికి. సో అటువంటి ప్లేస్ దగ్గరకు వచ్చి దానిపైన ఆర్నమెంట్స్ ఉంటే కొన్ని వాటిని స్ట్రైట్గా పెట్టింది అనమాట. అక్కడ కొన్ని అలంకరణ వస్తువులు ఉంటాయి కదా, వాటిని ఇట్లా ఆర్డర్లో ఉంచింది. డౌన్ షెర్రీ షీ సెడ్. సో కుక్కని కూర్చో అని చెప్పింది. డౌన్ షెర్రీ. ఎనీవన్ వుడ్ థింక్ ఐడ్ బీన్ అవే ఫర్ ఎ మంత్. షీ స్మైల్డ్ అట్ హొరేస్ అండ్ వెంట్ ఆన్. నవ్వుకుంటే ఇట్లా చెప్తా ఉందన్నమాట, ఎవరన్నా చూస్తే నేను దాదాపు 1 నెల ఇంట్లో నుంచి వెళ్ళిపోయా అని చెప్పి అనుకుంటా ఉంటారు అని నవ్వుతూ. హవెవర్, ఏదేమైనా కానీ ఐ కేమ్ బ్యాక్ జస్ట్ ఇన్ టైం. కరెక్ట్ టైంలో వచ్చిన. దో ఐ డిడెంట్ ఎక్స్పెక్ట్ టు మీట్ ఎ బర్గ్లర్. కానీ ఒక బర్గ్లర్ని కలుస్తానని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అంటే ఒక దొంగని, ఒక దోపిడీ దొంగని నేను కలుస్తానని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు అని అనింది. హొరేస్ హ్యాడ్ సమ్ హోప్ బికాస్ షీ సీమ్ టు బి అమ్యూజ్డ్ అట్ మీటింగ్ హిమ్. కొద్దిగా హోప్ ఉందన్నమాట, అంటే ఈమె నన్ను ఏం చేయదు, పోలీసులకు పట్టిదన్న ఆలోచన అయితే కొంచెం ఉంది, ఒక హోప్. ఎందుకంటే చూసి ఆమె ఆశ్చర్యపోయింది కాబట్టి ఇతన్ని. హీ మైట్ అవాయిడ్ ట్రబుల్ ఇఫ్ హీ ట్రీటెడ్ హర్ ద రైట్ వే. ఆమెని సరైన వేలో ట్రీట్ చేస్తే అతను తప్పించుకునే అవకాశాలు ఉంటాయి. హీ రిప్లైడ్, ఐ డిడెంట్ ఎక్స్పెక్ట్ టు మీట్ వన్ ఆఫ్ ది ఫ్యామిలీ. నేను కూడా ఫ్యామిలీ మెంబర్స్లో ఒకరిని కలుస్తానని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు అన్నాడు. అంటే వచ్చిన వాళ్ళు ఎవరు? ఒక ఫ్యామిలీ మెంబర్. షీ నాడెడ్. ఆమె అవునా అన్నట్టు తలూపింది. ఐ సీ వాట్ అన్ ఇన్కన్వీనియన్స్ ఇట్ ఈస్ ఫర్ యూ టు మీట్ మీ. సో నన్ను కలవడం చాలా ఇన్కన్వీనియన్స్గా ఉంది కదా, నీకు కలవడం చాలా ఇబ్బందికరంగా ఉంది కదా అని చెప్పి. వాట్ ఆర్ యూ గోయింగ్ టు డూ. సో ఇప్పుడు ఏం చేస్తావు నువ్వు అని అడిగింది. హొరేస్ సెడ్, మై ఫస్ట్ థాట్ వాస్ టు రన్. నాకు వచ్చిన మొట్టమొదటి ఆలోచన ఏంటి, ఇక్కడ నుంచి పారిపోవడం.
అఫ్ కోర్స్ యూ కుడ్ డూ దట్, అఫ్ కోర్స్ నువ్వు పారిపోవచ్చు, నువ్వు చేయగలవు అది. బట్ ఐ వుడ్ టెలిఫోన్ ద పోలీస్ అండ్ టెల్ దెమ్ ఆల్ అబౌట్ యూ, దేట్ గెట్ యూ అట్ వన్స్. సో నువ్వు చేయొచ్చు, కానీ నేను వెంటనే పోలీసులకి ఫోన్ చేస్తాను, నీ గురించి మొత్తం చెప్పేస్తా, వాళ్ళు వచ్చి నిన్ను వెంటనే పట్టుకుంటారు అని సీరియస్గా వార్నింగ్ ఇచ్చింది. ఇదిగో ఇతను హొరేస్ డాన్బీ తుమ్ముతా ఉన్నాడు కర్చీఫ్ పెట్టుకొని. ఈమె వచ్చినటువంటి లేడీ ఇది షెర్రీ. Horace said, I would, of course, cut the telephone wires first and then. He hesitated, a smile on his face. ఆమె నువ్వు పరిగెత్తితే నేను వెంటనే ఫోన్ చేస్తా అని చెప్పింది కదా, ఇతనేం చెప్తా ఉన్నాడు, ఐ వుడ్ కట్ ద టెలిఫోన్ వైర్స్ ఫస్ట్, దానికన్నా ముందే ఈ ఫోన్ వైర్లు కట్ చేసి ఆ తర్వాత పారిపోతా అని అంటా ఉన్నాడు. అంటే ఫినిష్ చేయలేదన్నమాట ఆ వర్డ్ని. హీ హెజిటేటెడ్, సో ఫినిష్ చేయట్లేదు. నవ్వుతూ ఐ వుడ్ మేక్ షూర్ దట్ యూ కుడ్ డూ నథింగ్ ఫర్ సమ్ టైమ్, ఏ ఫ్యూ అవర్స్ వుడ్ బి ఎనఫ్. సో అట్లా ఫోన్లు కట్ చేసిపోతే వెంటనే ఫోన్ చేయలేదు కదా, సో కొద్దిగా టైం దొరుకుతుంది, కొన్ని గంటలు అట్లా ఫ్యూ అవర్స్ దొరికితే చాలు, నేను ఇక్కడ నుంచి పారిపోతా అని అన్నాడు. షీ లుక్డ్ అట్ హిమ్ సీరియస్లీ. యూ వుడ్ హర్ట్ మీ, అయితే ఇప్పుడు ఏం చేస్తావు, నన్ను హర్ట్ చేస్తావు నువ్వు, అంటే నన్ను ఏమన్నా కొడతావా అన్నట్టు. హొరేస్ పాస్డ్ అండ్ దెన్ సెడ్, ఇతను కొద్దిసేపు ఆగి ఇలా అన్నాడు, ఐ థింక్ ఐ వాస్ ట్రయింగ్ టు ఫ్రైటన్ యూ వెన్ ఐ సెడ్ దట్, అంటే నిన్ను భయపడదామని ట్రై చేస్తా ఉన్నాను అది చెప్పినప్పుడు అని. యూ డిడెంట్ ఫ్రైటన్ మీ, నువ్వు నన్ను అస్సలు భయపెట్టలేదు అనింది. హోరేస్ సజెస్టెడ్, ఈ విధంగా సజెషన్ ఇచ్చాడు అనమాట హోరే. ఇట్లా ఇద్దరి మధ్య కాన్వర్సేషన్ జరుగుతూ ఉంది. ఇట్ వుడ్ బి నైస్ ఇఫ్ యూ వుడ్ ఫర్గెట్ యూ ఎవర్ సా మీ, లెట్ మీ గో. సో ఓకే, నువ్వు అంటే ఇదంతా మర్చిపో, నన్ను అస్సలు చూడలేదనుకో, నన్ను వదిలే, ఇంకా ఇద్దరికి బాగుంటుంది అని అన్నాడు. ద వాయిస్ వాజ్ సడన్లీ షార్ప్, వెంటనే కొద్దిగా షార్ప్గా కొద్దిగా సీరియస్గా వచ్చిందనమాట. వై షుడ్ ఐ, ఎందుకు వదిలేయాలి నిన్ను, యు ఆర్ గోయింగ్ టు రాబ్ మీ, నువ్వు నన్ను దొంగతనం చేయాలని అనుకున్నావు, నువ్వు నన్ను దోచుకోవడానికి వచ్చావు. ఇఫ్ ఐ లెట్ యు గో యుల్ ఓన్లీ రాబ్ సమ్మోన్ ఎల్స్, నేను ఇప్పుడు వదిలేసినాను అనుకో, నువ్వు ఇంకొకరిని దొంగతనం చేస్తావు. సొసైటీ మస్ట్ బి ప్రొటెక్టెడ్ ఫ్రమ్ మెన్ లైక్ యూ, నీలాంటి మనుషుల నుంచి సొసైటీని ప్రొటెక్ట్ చేయాలా అని అనింది. హొరేస్ స్మైల్డ్, ఇతను నవ్వాడనమాట. ఐఎమ్ నాట్ ఎ మ్యాన్ హూ థ్రెటన్స్ సొసైటీ, నేను సొసైటీని ఇబ్బంది పెట్టేటువంటి వ్యక్తిని కాదు. ఐ స్టీల్ ఓన్లీ ఫ్రమ్ దోస్ హూ హ్యావ్ అ లాట్ ఆఫ్ మనీ, ఎవరి దగ్గర అయితే మంచిగా డబ్బు ఉంటుందో, ఎక్కువ డబ్బు, వాళ్ళని మాత్రమే దొంగతనం చేస్తాను, వాళ్ళని మాత్రమే దోచుకుంటాను. ఐ స్టీల్ ఫర్ ఎ వెరీ గుడ్ రీజన్, అందులోనూ నేను మంచి రీజన్ కోసం దొంగతనం చేస్తా. ఎందుకు, బుక్స్ కొనడం మంచిదే కదా అని సపోర్ట్ చేసుకుంటా ఉన్నాడు తన దొంగతనాన్ని. అండ్ ఐ హేట్ ద థాట్ ఆఫ్ ప్రిజన్, నాకు ప్రిజన్ అంటే ఇష్టం ఉండదు అని. ఆల్రెడీ ఒకసారి పోయి వచ్చాడు కదా అందుకు. షీ లాఫ్డ్, ఆమె నవ్వింది. అండ్ ఈ బెగ్డ్, ఇతను బతిమాలతా ఉన్నాడు. థింకింగ్ దట్ హీ హ్యాడ్ పర్సువేడెడ్ హర్, సో ఆమెని కన్విన్స్ చేశానని అనుకుంటా ఉన్నాడు. పర్సువేడెడ్ అండ్ పర్సువేడింగ్ అంటే కన్విన్సింగ్ అనమాట. సో కన్విన్స్ చేశానేమో అనుకొని ఇలా అన్నాడు, లుక్ ఐ హ్యావ్ నో రైట్ టు ఆస్క్ యూ ఫర్ ఎనీథింగ్. సో దేన్ని అడగడానికి నాకేం రైట్స్ లేవు, ఇప్పుడు నేను అడ్డంగా దొరికిపోయాను కదా, నిన్ను ఎటువంటి థింగ్స్ అడగనీకి నాకు రైట్స్ లేవు. బట్ ఐఎమ్ డెస్పరేట్, బట్ అంటే నేను ఇప్పుడు హోప్లెస్, నాకు ఎటువంటి అవకాశం లేదు తప్పించుకోవడానికి. లెట్ మీ గో, నన్ను వదిలేయి. అండ్ ఐ ప్రామిస్ నెవర్ టు డూ దిస్ కైండ్ ఆఫ్ థింగ్ అగైన్, సో ప్రామిస్గా చెప్తున్నాను ఇంకెప్పుడు ఈ పని చేయను నేను, ఐ రియలీ మీన్ ఇట్, నిజం అని చెప్పి ప్రామిస్ చేశాడు. షీ వాజ్ సైలెంట్, ఆమె సైలెంట్గా ఉంది. వాచింగ్ హిమ్ క్లోజ్లీ, దగ్గర నుంచి అబ్జర్వ్ చేస్తూ. దెన్ షీ సెడ్, ఇలా అనింది, యు ఆర్ రియలీ అఫ్రేడ్ ఆఫ్ గోయింగ్ టు ప్రిజన్ ఆరెంట్ యూ, నిజం చెప్పు, నీకు జైలుకి వెళ్ళడం అంటే చాలా భయం కదా, నిజమేనా అని చెప్పి అడిగింది. షీ కేమ్ ఓవర్ టు హిమ్ షేకింగ్ హర్ హెడ్, సో ఆమె తన దగ్గరకు వచ్చి తల ఊపుతూ ఇలా అనింది అనమాట. ఐ హ్యావ్ ఆల్వేస్ లైక్ ద రాంగ్ కైండ్ ఆఫ్ పీపుల్, సో నాకు ఎప్పుడు ఇటువంటి రాంగ్ కైండ్ ఆఫ్ పీపుల్ అంటే నాకు ఇష్టము అని చెప్పి అనింది. షీ పిక్డ్ అప్ ఏ సిల్వర్ బాక్స్ ఫ్రమ్ ద టేబుల్ అండ్ టుక్ ఏ సిగరెట్ ఫ్రమ్ ఇట్, సో టేబుల్ దగ్గర ఒక సిల్వర్ బాక్స్ ఉంటే దాన్ని ఓపెన్ చేసి అందులో నుంచి సిగరెట్ తీసింది. హొరేస్, ఈగర్ టు ప్లీజ్ హర్ అండ్ సీయింగ్ దట్ షీ మైట్ హెల్ప్ హిమ్, టుక్ ఆఫ్ హిస్ గ్లౌస్ అండ్ గేవ్ హర్ సిగరెట్ లైటర్. సో ఇతను ఎప్పుడెప్పుడు ఆమెని ప్లీజ్ చేద్దామా, అంటే ఆమెని రిక్వెస్ట్ చేసుకుందామా, ఆమెని అంటే తనకు నచ్చినట్టు, అంటే తన మీద ఎటువంటి యాక్షన్ తీసుకోకుండా ఆమెను కన్విన్స్ చేద్దామని ట్రై చేస్తూ ఉన్నాడు కదా, ఆమె హెల్ప్ చేస్తుందన్న ఉద్దేశంతో. సో వెంటనే గ్లౌస్ తీసి ఈ సిగరెట్ లైటర్ ఇచ్చాడనమాట. ఆమె సిగరెట్ నోట్లో పెట్టుకుంటా ఉంటే ఇతను సిగరెట్ లైటర్తో దాన్ని వెలిగించబోయాడు. యూ విల్ లెట్ మీ గో, హీ హెల్డ్ ద సిగరెట్ టువర్డ్స్ హర్, లైటర్ టువర్డ్స్ హర్, సో ఆ లైటర్ని తన వైపుగా పెడుతూ, నన్ను వదిలేస్తావు కదా నువ్వు, యూ విల్ లెట్ మీ గో అన్నాడు. ఎస్, బట్ ఓన్లీ ఇఫ్ యూ విల్ డూ సంథింగ్ ఫర్ మీ, నా ఒక నేను చెప్పినట్లు చేస్తే నిన్ను వదిలేస్తా అని చెప్పింది ఆమె. ఎనీథింగ్ యూ సే, నువ్వేం చెప్తే అది చేస్తాను. బిఫోర్ వీ లెఫ్ట్ ఫర్ లండన్ ఐ ప్రామిస్ మై హస్బెండ్ టు టేక్ మై జ్యువెల్స్ టు అవర్ బ్యాంక్, సో మేము లండన్కి వెళ్ళడానికంటే ముందు నా హస్బెండ్కి నేను ప్రామిస్ చేసిన, ఈ జ్యువెల్స్ అన్నిటిని తీసుకుపోయి బ్యాంక్లో పెడతాను అని. బట్ ఐ లెఫ్ట్ దెమ్ హియర్ ఇన్ ద సేఫ్, కానీ ఇక్కడనే నేను ఈ లాకర్లోనే వదిలేసిన.
ఐ వాంట్ టు వేర్ దెమ్ టు ఏ పార్టీ టు నైట్. సో ఈ రోజు రాత్రికి ఒక పార్టీ ఉంది, ఆ పార్టీకి నేను వాటిని వేసుకోవాలనుకుంటున్నాను. సో ఐ కేమ్ డౌన్ టు గెట్ దెమ్. సో అవి తీసుకుందామని కిందికి వచ్చిన, బట్ ఆ లోపు ఇదంతా జరిగింది, నువ్వు కనిపించావు దొంగతనానికి వచ్చి ఇదంతా జరిగింది అని. హోరే స్మైల్డ్. అతను నవ్వుతూ ఇలా అన్నాడు, యూ హ్యావ్ ఫర్గెటన్ ద నంబర్స్ టు ఓపెన్ ద సేఫ్ హ్యావెంట్ యూ. అంటే ఇప్పుడు ఏంటి, నువ్వు ఆ సేఫ్ ఓపెన్ చేయడానికి ఆ నంబర్స్ ఉంటాయి కదా, లాక్ పాస్వర్డ్, ఆ పాస్వర్డ్ నంబర్స్ మర్చిపోయావు కదా, అవునా అని చెప్పి అడిగాడు. ఎస్ రిప్లైడ్ ద యంగ్ లేడీ. అవును అని చెప్పి రిప్లై ఇచ్చింది. జస్ట్ లీవ్ ఇట్ టు మీ అండ్ విల్ హ్యావ్ దెమ్ విత్ ఇన్ అన్ అవర్. జస్ట్ నాకు వదిలే, ఒక గంటలో ఆ జ్యువెల్స్ నీ చేతిలో ఉంటాయి, ఆ లాక్ నేను ఓపెన్ చేస్తా, ఆ లాకర్, ఆ సేఫ్. బట్ ఐ విల్ హ్యావ్ టు బ్రేక్ యువర్ సేఫ్. కానీ అలా చేయాలంటే నీ సేఫ్ని నేను బ్రేక్ చేయాలి అని చెప్పింది. అంటే అతను అన్నాడు హోరేస్ డాన్బీ అలా. డోంట్ వరీ అబౌట్ దట్, మై హస్బెండ్ వోంట్ బీ హియర్ ఫర్ ఎ మంత్. నో నో, దాని గురించి ఏం బాధపడాల్సిన అవసరం లేదు, నువ్వు దాన్ని ఇరగొట్టేయచ్చు. మా హస్బెండ్ ఇంకా 1 నెల రోజులు రాడు ఇక్కడికి లండన్ నుంచి. అండ్ ఐ విల్ హ్యావ్ ద సేఫ్ మెండెడ్ బై దట్ టైమ్. సో ఆ లోపు నేను ఈ సేఫ్ని రిపేర్ చేయిస్తాను, బ్రేక్ చేసిన విషయం నా హస్బెండ్కి తెలియదు, సో నువ్వు దాన్ని ఈజీగా బ్రేక్ చేయొచ్చు అని చెప్పి అనింది. అండ్ విత్ ఇన్ అన్ అవర్ హొరేస్ హ్యాడ్ ఓపెన్ ద సేఫ్, గివెన్ హర్ ద జ్యువెల్స్ అండ్ గాన్ హ్యాపీలీ అవే. సో గంటలోనే హొరేస్ ఆ సేఫ్ ని ఓపెన్ చేశాడు, ఆమె జ్యువెల్స్ తనకిచ్చేశాడు, అక్కడి నుంచి హ్యాపీగా వెళ్ళిపోయాడు. ఫర్ 2 days హీ కెప్ట్ హిస్ ప్రామిస్ టు ద కైండ్ యంగ్ లేడీ. సో ఒక 2 రోజులు ఆమెకి ఇచ్చినటువంటి ప్రామిస్ ని అలానే అంటే పాటించాడు అనమాట. ఏం ప్రామిస్ చేశాడు, ఇంకెవ్వరిని దొంగతనం చేయనని చెప్పాడు కదా. సో ఒక 2 రోజులు ఉన్నాడు దొంగతనం చేయకుండా. ఆన్ ద మార్నింగ్ ఆఫ్ ద థర్డ్ డే however he thought of the books he wanted and he knew he would have to look for another safe. కానీ 3వ రోజు పొద్దున తనకి ఆ బుక్స్ గుర్తొచ్చినాయి. 3 ఇంట్రెస్టింగ్ బుక్స్ వస్తున్నాయని చెప్పాం కదా ఆటమ్ సీజన్లో, ఆ బుక్స్ గుర్తొచ్చాయి. సో ఆ బుక్స్ కొనాలంటే ఇంకొక సేఫ్ని చూసుకోవాలి, ఇంకొక సేఫ్ని దొంగతనం చేయాలని చెప్పి మళ్ళీ అనుకున్నాడు. బట్ ఈ నెవర్ గాట్ ద ఛాన్స్ టు బిగిన్ హిస్ ప్లాన్. కానీ తన ప్లాన్ని మొదలు పెట్టడానికి ఛాన్సే దొరకలేదంట. ఎందుకంటే బై నూన్ ఏ పోలీస్ మ్యాన్ హ్యాడ్ అరెస్టెడ్ హిమ్ ఫర్ ద జ్యువెల్ రాబరీ అట్ షార్ట్ ఓవర్ గ్రేంజ్. ఒక పోలీస్ మ్యాన్ వచ్చి ఈ జ్యువెల్ రాబరీ షార్ట్ ఓవర్ గ్రేంజ్ లో జరిగినటువంటి నగల దొంగతనం కేసులో తనని అరెస్ట్ చేశాడు మధ్యాహ్నం లోపు. His fingerprints, for he had opened the safe without gloves, were all over the room and no one believed him when he said that the wife of the owner of the house had asked him to open the safe for her. సో అతను గ్లౌస్ లేకోకుండా సేఫ్ ఓపెన్ చేసినాడు కదా, ఆ గ్లౌస్ ఎప్పుడు తీసేశాడు, ఆమెకు లైటర్ వెలిగించడానికి తీసుకున్నాడు, సిగరెట్ వెలిగించడానికి. సో అప్పుడు తన ఫింగర్ ప్రింట్స్ పన్నాయి. సో ఎవ్వరూ నమ్మలేదన్నమాట. ఆ వైఫ్ ఆఫ్ ది ఓనర్ ఆఫ్ ది హౌస్, ఆ హౌస్ ఓనర్ యొక్క భార్యనే అడిగింది ఆ సేఫ్ ఓపెన్ చేయమని, పగలగొట్టమని. అందుకే నేను పగలగొట్టానని చెప్తే నో వన్ బిలీవ్డ్, ఎవ్వరు కూడా నమ్మలేదు. ద వైఫ్ హర్ సెల్ఫ్ ఎ గ్రే హెయిర్డ్. సో ఆ భార్య వచ్చింది, ఆమె ఆ ఓనర్ భార్య. గ్రే హెయిర్ అంటే మొత్తం అంతా జుట్టు గ్రే కలర్ లో వైట్ గా అయిపోయిందంతా. షార్ప్ టంగ్డ్ ఉమెన్ ఆఫ్ 60. సో మొత్తం బూతులు మాట్లాడుతూ ఉంటది అనమాట, అంటే తిడతా ఉంటది ఆమెని, చాలా హార్ష్ వర్డ్స్ యూజ్ చేస్తూ ఉంటది. 60 సంవత్సరాల వయసు. సెట్ దట్ ద స్టోరీ వాజ్ నాన్ సెన్స్, మొత్తం అంతా నాన్ సెన్స్ మాట్లాడుతున్నావు నువ్వు అని చెప్పి తిడతా ఉంది. హొరేస్ ఇస్ నౌ ద అసిస్టెంట్ లైబ్రేరియన్ ఇన్ ద ప్రిజన్. సో ఇక్కడ చూడండి, ఉమెన్ ఆఫ్ 60 అన్నాం, వచ్చినటువంటి దొంగ ఎవరు, యంగ్ లేడీ అని చెప్పాం కదా, యంగ్ లేడీ చాలా బ్యూటిఫుల్ గా ఉంది అని చెప్పి. బట్ అసలైన వైఫ్ ఆఫ్ ది ఓనర్ ఆఫ్ ది హౌస్ ఎట్లుంది, ఆమె 60 years అంట. సో వచ్చినటువంటి వ్యక్తి ఎవరు, దొంగ కాదు, అంటే ఆ ఓనర్ కాదు, దొంగ ఆమె కూడా. సో ఇప్పుడు ఒక ప్రిజన్ లో అసిస్టెంట్ లైబ్రేరియన్ గా ఉన్నాడు హొరేస్, జైల్లో. హీ ఆఫన్ థింగ్స్ ఆఫ్ ది చార్మింగ్ క్లెవర్ యంగ్ లేడీ హూ వాజ్ ఇన్ ద సేమ్ ప్రొఫెషన్ యాజ్ హీ వాజ్. సో అప్పుడప్పుడు ఆమె గురించి ఆలోచిస్తూ ఉంటాడు, ఆ అందంగా ఉన్నటువంటి ఆ తెలివైన యంగ్ లేడీ ఇతనిలాగానే సేమ్ ప్రొఫెషన్ ఆమెది కూడా, దొంగ. అండ్ హూ ట్రిక్డ్ హిమ్, ఈ మోసం చేసింది కదా, ఆమె గురించి అప్పుడప్పుడు ఆలోచిస్తూ ఉంటాడు. హీ గెట్స్ వెరీ యాంగ్రీ వెన్ ఎనీవన్ టాక్స్ అబౌట్ ఆనర్ అమాంగ్ థీవ్స్. సో ఈ దొంగల మధ్య ఆనర్ ఉంటుంది, రెస్పెక్ట్ ఇచ్చుకుంటారు ఒకరికొకరు అని ఎప్పుడైనా ఎవరైనా అంటే చాలా కోపం వస్తుందంట. ఎందుకంటే ఒక దొంగే ఇంకొక దొంగని మోసం చేసింది కదా ఇక్కడ. సో దొంగల మధ్య ఆనర్ అనేది ఉండదు అని చెప్పి అనుకుంటా ఉంటాడు ఈ హొరేస్ డాన్బీ. ఎవరైనా అట్లా మాట్లాడితే కోపం వస్తుందంట. బాగుంది కదా స్టోరీ. విక్టర్ క్యానింగ్ రాసినటువంటి స్టోరీ మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.